So my name is Kethireddy Venkateshwar Reddy, Principal Maralakshman Reddy Institute of Technology and Management. యాక్చువల్ నేను అంటే మా కాలేజీలో షూటింగ్ జరిగింది అన్న రాజేంద్ర అన్న వీళ్ళంతా వచ్చి అప్రోచ్ అయ్యారు. సో సినిమా తీమిన తర్వాత మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మీ పోలీస్ స్టేషన్ సెట్టింగ్స్ అన్నీ కూడా మరలక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో వేయటం జరిగింది. సో నేను కూడా ఆ టైంలో అంతా వీళ్ళతో కలిసి అంటే ఫిల్ము మా టీంతో నేను కూడా ఒక మెంబర్ లాగానే ఆ షూటింగ్ జరిగిన రోజులు ఫీల్ అయ్యాను, వాళ్ళతోటే ఉన్నాను. ప్లస్ నేను కూడా ఫార్చునేట్లీ నాతోటి కూడా వాళ్ళు యాక్ట్ చేయించడం జరిగింది. ఇందులో నేను కూడా కొద్దిసేపు కనిపిస్తాను. ఎనీహౌ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి టీం సంపత్ నంది అయితేంది, మురళీ మనోహర్ అండ్ రాజేందర్ రెడ్డి గారు అండ్ ఇందులో ఉన్న అందరూ కలిసి టీం వర్క్ అనిపిస్తుంది. మీరు ఇప్పుడు ట్రైల్ చూసినా కూడా అందరి యొక్క భాగస్వామ్యం ఉన్నది. ప్లస్ థీమ్ అన్నిటికంటే ఇప్పుడున్నటువంటి పొల్యూషన్, ప్రతి పొలిటీషియన్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మాట్లాడతారు, ప్రతి సామాజిక కార్యకర్త స్టేజ్ మీదకి వచ్చినప్పుడు పొల్యూషన్ గురించి మాట్లాడతారు. మన హైదరాబాద్లో కూడా ఒకప్పుడు ఒక 20 years క్రితము హైదరాబాద్ ఇంత పబ్లిక్ లేరు. ప్రతి ఏరియాలో అంటే జస్ట్ అక్కడ కార్నర్ ఎల్బీ నగర్ నుంచి కుక్కడపల్లికి జస్ట్ 10 to 15-20 minutes వచ్చే జర్నీ ఇవ్వాలి, 1.5-2 hours పడుతుంది. ఇంత పబ్లిక్ ఇదవుతున్నారు. బాల్నగర్ ఇవన్నీ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది, పొల్యూషన్ ఉన్నది. మనం స్లమ్లకు పోతున్నాం. ఇవన్నీ ఎలక్షన్ ట్రెండ్, ఎలక్షన్ ఉన్నప్పుడు మూమెంట్లో ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు అడ్రస్ అంటే ఓన్లీ స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు మాత్రమే మాటలు జరుగుతున్నది. సో దాని ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి చాలా అరుదు. అంటే ఇంప్లిమెంటేషన్లో అంత స్పీడ్ లేదు, ఏదో మొక్కుబడిగానే చాలామంది చేస్తుంటారు. సో ఇక్కడ మన ఇప్పుడు సింబా ద ఫారెస్ట్ మ్యాన్ సినిమా చూసిన తర్వాతనైనా అందరూ రియలైజ్ అవుతారు అనుకుంటున్నాం. సో మీడియా మిత్రులు కూడా దీన్ని పబ్లిక్లకి అంటే ఎండ్ ఏదైతే కాన్సెప్ట్తో తీసిర్రో ఆ డెస్టినీకి చేరుకునేంత వరకు కూడా మన మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.